పెద్ది ఈ సినిమా రిలీజ్ కోసం చాలా టైం వెయిట్ చేశాం కదా. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 2 వారాలు అవుతుంది. కాబట్టి సినిమా కలెక్షన్స్ అదిరిపోయినా కానీ హీరోయిన్ జాన్వీ కపూర్ సీన్స్ బ్యాక్లాష్ అయ్యాయి. అయితే రామ్ చరణ్ కష్టం అంతా పెద్ద తెరపైన కనిపించింది. సో ఇప్పుడు నిర్మాతలు జాన్వీ సీన్స్ కొన్ని తీసేసి కొత్తగా చరణ్ సీన్స్ యాడ్ చేయనున్నారట. ఇలా థియేటర్లోకి ఈ రోజో రేపో కొత్త పెద్ది వస్తుంది అని టాక్. స్టోరీ ఎలాగో బాగుంది కాబట్టి ఇలా మళ్ళీ అందరూ సినిమా చూస్తారేమో. కొత్త ప్లాన్ బాగుంది కదా. రామ్ చరణ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా నిలిచిన పెద్ది ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతుంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరువాత కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఒకవైపు చరణ్ నటన, బుచ్చిబాబు దర్శకత్వం, గ్రామీణ నేపథ్యం, సంగీతం, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా మరోవైపు కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ సినిమా కలెక్షన్ల పరంగా మంచి దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతుంది. ఇలాంటి సమయంలో పెద్ది గురించి వస్తున్న ఒక తాజా వార్త ఇప్పుడు అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిత్ర బృందం ప్రస్తుతం సినిమాకు ఒక కొత్త వర్షన్ సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో ప్రస్తుతం ప్రదర్శితమవుతున్న వర్షన్లో కొన్ని మార్పులు చేసి విడుదల సమయంలో తొలగించిన కొన్ని కీలక సన్నివేశాలను మళ్లీ జోడించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా పెద్ద సినిమాల విషయంలో ఫైనల్ కట్ కు ముందు ఎన్నో సన్నివేశాలు చిత్రీకరించబడతాయి. కానీ సినిమా నిడివి, కథనం వేగం, కమర్షియల్ అంశాలు దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎపిసోడ్లు ఎడిటింగ్ టేబుల్ పైనే ఆగిపోతాయి. చాలా సందర్భాల్లో ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత తొలగించిన సన్నివేశాల గురించిన చర్చ మొదలవుతుంది. ఇప్పుడు పెద్ది విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం గౌర్ నాయుడు పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ లోని కొన్ని భాగాలు, జాన్వీ కపూర్ పాత్రకు మరింత బలం చేకూర్చే కొన్ని సన్నివేశాలు, అలాగే కథలో కొంత నెమ్మదిగా కనిపించిన కొన్ని ట్రాక్స్ ను తిరిగి సమీక్షిస్తున్నారట. ముఖ్యంగా రామ్ చరణ్, జగపతి బాబు పాత్రల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలంగా చూపించే కొన్ని కీలక సన్నివేశాలు తుది వర్షన్లో లేకపోవడం గురించి ప్రేక్షకుల్లో కూడా చర్చ జరిగింది. ఇప్పుడు వాటిని మళ్లీ జోడించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే అభిమానులకు ఇది నిజంగా ప్రత్యేకమైన సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే సినిమా విడుదలైన తర్వాత కూడా కథలోని కొన్ని కొత్త కోణాలను చూసే అవకాశం వారికి లభిస్తుంది. ముఖ్యంగా పాత్రల భావోద్వేగ ప్రయాణం మరింత బలంగా కనిపించే అవకాశం ఉంటుంది. చరణ్ పాత్రకు సంబంధించిన కొన్ని భావోద్వేగ క్షణాలు ప్రేక్షకులపై ఇంకా ఎక్కువ ప్రభావం చూపవచ్చునని భావిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ అంత సులభం కాదు. ఇప్పటికే విడుదలైన సినిమాకు కొత్త వర్షన్ తీసుకురావాలంటే మళ్లీ సెన్సార్ బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జోడించిన సన్నివేశాలు, తొలగించిన భాగాలు అన్నింటినీ పరిశీలించిన తరువాతే కొత్త వర్షన్ కు క్లియరెన్స్ లభిస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటే చిత్ర బృందం చాలా వేగంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక్కడ సమయం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సినిమా విడుదలైన వెంటనే ఈ మార్పులు చేస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇప్పటికే సినిమా చూసిన అభిమానులు కొత్త సన్నివేశాల కోసం మరోసారి థియేటర్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా సినిమా చూడని ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది. కానీ ఈ ప్రక్రియ ఎక్కువ ఆలస్యమైతే దాని ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే చిత్ర బృందం ఈ విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్చకు మరొక ఆసక్తికరమైన కారణం కూడా ఉంది. సినిమా విడుదలైన తరువాత జగపతి బాబు ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో తొలగించబడిన సన్నివేశాల గురించి ప్రస్తావన రావడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అలాగే దర్శకుడు బుచ్చిబాబు కూడా కొన్ని కీలక ఎపిసోడ్లు తుది వర్షన్లో లేవని చెప్పడం చర్చకు మరింత ఊతమిచ్చింది. ముఖ్యంగా చరణ్, జాన్వీ పాత్రలకు సంబంధించిన కొన్ని సంఘటనలు, వారి మధ్య ఉన్న సంబంధాన్ని మరింత స్పష్టంగా చూపించే భాగాలు చిత్రీకరించబడ్డాయని వెల్లడించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇలాంటి సన్నివేశాలు తిరిగి జోడించబడితే పెద్ది కథనానికి ఒక కొత్త కోణం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమాను ఇష్టపడిన ప్రేక్షకులకు ఇది అదనపు ఆనందాన్ని ఇస్తుంది. మిక్స్డ్ టాక్ ఇచ్చిన వర్గాల్లో కూడా సినిమా పట్ల మరింత సానుకూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ప్రేక్షకులు కథలోని కొన్ని భావోద్వేగాల అంశాలు మరింత విస్తరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే పెద్ది ఇప్పటికే భారీ వసూళ్లతో ముందుకు సాగుతుంది. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి
తన శక్తిని నిరూపించింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. గ్రామీణ నేపథ్యం, చరణ్ నటన, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కర్ణాటకలో కూడా సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేస్తుంది. అయితే తమిళనాడు, కేరళ మార్కెట్లలో స్పందన కొంత మోస్తారుగా ఉండడం గమనార్హం. మరోవైపు విదేశీ మార్కెట్లో సినిమా ఆశించినంత వేగం చూపించలేకపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో కలెక్షన్లు కొంత నెమ్మదిగా సాగడం, హిందీ వర్షన్ అంచనాలకు తగ్గ స్థాయిలో స్పందన పొందకపోవడం మొత్తం వసూళ్లపై ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ అభిమానుల లక్ష్యం మాత్రం మరింత పెద్దది. పెద్ది 500 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకోవాలని వారు బలంగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా రెండో వారాంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో మరోసారి వసూళ్లలో ఊపు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొత్త వర్షన్ పై వస్తున్న వార్తలు నిజమైతే అది బాక్సాఫీస్ కు అదనపు బలం చేకూర్చే అవకాశం కూడా కనిపిస్తోంది.